హాయ్ అండి. నమస్తే. ఈ వీడియో చూస్తున్న టీచర్స్ అందరికీ కూడా వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం 5వ తరగతికి సంబంధించి తెలుగు సబ్జెక్ట్‌లో మొదటి పాఠమైన ఏ దేశం ఏగిన పాఠం తర్వాత టెక్స్ట్ బుక్‌లో ఇవ్వబడిన యాక్టివిటీస్‌ని ఏ విధంగా విద్యార్థులతో పూర్తి చేయించాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఇక్కడ పదాలు, అర్థాలు ఇవ్వబడ్డాయి. పీఠం గద్దె, సింహాసనం, యోగం అదృష్టం, దీపించే ప్రకాశించే, జనించుట పుట్టుట, తెన్గు తెలుగు తెనుగు, కాలిడు అడుగుపెట్టు, భారతి భారతదేశం, గౌరవం మర్యాద, సోకు వ్యాపించు, అనంతం అంతులేనిది. తరువాత ఇవి చేయండిలో భాగంగా మొదటి కృత్యము వినడం, ఆలోచించి మాట్లాడటం. ఇందులో భాగంగా మొదటిగా ఇవ్వబడినది గేయాన్ని రాగయుక్తంగా పాడండి. విద్యార్థులతో మనం దేశమేగిన గేయాన్ని రాగయుక్తంగా పాడించాలి. తరువాత గేయ భావం సొంత మాటల్లో చెప్పండి. ముందుగా మనం గేయాన్ని వివరించిన తర్వాత దాని యొక్క భావాన్ని వివరిస్తాం కాబట్టి విద్యార్థులకు ఎంతవరకు అర్థమైందో వారి మాటల్లో గేయ భావాన్ని చెప్పించాలి. తరువాత మీకు తెలిసిన దేశభక్తి గేయాలు పాడండి. విద్యార్థులు వారికి వచ్చిన దేశభక్తి గేయాలను పాడించాలి. తరువాత మీ బడిలో జరుపుకునే జెండా పండుగ గురించి చెప్పండి. విద్యార్థులతో మనం పాఠశాలలో జరుపుకునే స్వాతంత్ర దినోత్సవం అలాగే గణతంత్ర దినోత్సవం గురించి చెప్పించాలి. తరువాత కృత్యము చదవడం, వ్యక్తపరచడం. ఇందులో భాగంగా పేరాను చదవండి, ప్రశ్నలకు జవాబులు రాయండి. ఇక్కడ మనకు ఒక పారాగ్రాఫ్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ పారాగ్రాఫ్ని విద్యార్థులతో చదివించి ఈ కింది ప్రశ్నలకు వారిచే సమాధానాలు చెప్పించాలి. మొదటి ప్రశ్న, సైనిక పాఠశాలను ఏ ఉద్దేశంతో ప్రారంభించారు? జవాబు, విద్యార్థి దశ నుండే వారిలో దేశభక్తి, సేవాభావం పెంపొందించడానికి సైనిక పాఠశాలను ప్రారంభించారు. రెండవ ప్రశ్న, ఏ ఏ తరగతుల వారికి సైనిక పాఠశాలలో ప్రవేశానికి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు? జవాబు, 6 మరియు 9 తరగతుల్లో ప్రవేశం నిమిత్తం ప్రతి సంవత్సరం ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. మూడవ ప్రశ్న, మన రాష్ట్రంలో ఏ ఏ ప్రాంతాలలో సైనిక పాఠశాలలు ఉన్నాయి? జవాబు, విజయనగరం జిల్లా కోరుకొండ మరియు చిత్తూరు జిల్లా కలికిరిలో సైనిక పాఠశాలలు ఉన్నాయి. నాలుగవ ప్రశ్న, నీవు సైనిక పాఠశాలలో చేరదలుచుకున్నావా? ఎందుకు? దీని సమాధానం విద్యార్థి యొక్క అభిప్రాయంపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ అవును అయితే మనం సమాధానం ఈ విధంగా రాయించవచ్చు. అవును, నేను చేరాలనుకుంటున్నాను. ఎందుకనగా అక్కడ విద్యతో పాటు దేశభక్తి, మంచి నడవడిక, క్రమశిక్షణ, సేవాభావం అలవడుతుంది. తరువాత పదజాలం. ఇందులో కింది వాక్యాలలో గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి. మొదటి ప్రశ్న, అనంతమైన ఆకాశంలో పక్షులు ఎగురుతున్నాయి. ఇక్కడ గీత గీసిన పదం అనంతమైన. దీనికి అర్థము అంతులేని. రెండవ ప్రశ్న, శుభ్రత లేకపోతే రోగాలు సోకుతాయి. ఇక్కడ గీత గీసిన పదము సోకు, అనగా అర్థము వ్యాపించు. తరువాత కింది వాక్యంలో గీత గీసిన పదానికి అర్థాన్ని గుర్తించండి. అతిథులను గౌరవంగా చూడటం మన బాధ్యత. ఇందులో గీత గీసిన పదము గౌరవంగా. దీనికి సమాధానం మర్యాదగా, అనగా ఆ అనే ఆప్షన్ని మనం బ్రాకెట్లో పెట్టించాలి. తరువాత కింది పదాలతో సొంత వాక్యాలు రాయండి. మొదటి పదం ఓడ. నాకు ఓడలో ప్రయాణించటం అంటే చాలా ఇష్టం. రెండవ పదం తల్లి. తల్లి ప్రేమకు ప్రపంచంలో సాటి లేదు. తరువాత స్వీయ రచన. ఇందులో భాగంగా ఇవ్వబడిన మొదటి ప్రశ్న, రాయప్రోలు సుబ్బారావు మన పౌరులు ఎలాంటి వారని చెప్పారు? దీనికి జవాబు, మన పౌరులు దేశం పట్ల గౌరవం, త్యాగ స్వభావం,
ఐకమత్యం, సేవాభావం కలిగిన వారని రాయప్రోలు సుబ్బారావు చెప్పారు. రెండవ ప్రశ్న, భారతీయ నౌకలపై ఏవి ఆడుతున్నాయని కవి అన్నాడు? జవాబు, నౌకలపై మన భారతీయ జెండాలు ఆడుతున్నాయని కవి అన్నాడు. మూడవ ప్రశ్న, ఏ దేశం వెళ్ళినా మనం ఏం చేయాలి? జవాబు, మనం ఏ దేశం వెళ్ళినా మన దేశ ఖ్యాతిని, కీర్తిని, గొప్పతనాన్ని పొగడాలి, మన జాతి గౌరవాన్ని పెంచాలి. నాలుగవ ప్రశ్న, ఏ మంచి పువ్వులను ప్రేమించినావో అని కవి అన్నాడు కదా. ఇక్కడ పువ్వులు అంటే సంస్కారవంతులైన ప్రజలు. మీకు తెలిసిన మహనీయుల పేర్లు రాయండి. జవాబు, సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు, మహాత్మా గాంధీ, బిఆర్ అంబేద్కర్, భగత్ సింగ్ వంటి వారు మనకు ఆదర్శప్రాయులు. ఐదవ ప్రశ్న, గేయ భావాన్ని సొంత మాటల్లో రాయండి. జవాబు, మనం ఏ దేశం వెళ్ళినా, ఎలాంటి పదవిలో ఉన్నా మన తల్లి భారత మాతను పొగడాలి, మన జాతి గౌరవాన్ని నిలబెట్టాలి. మనం ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో స్వర్గం లాంటి ఈ భారతదేశంలో పుట్టాము. ఏ మంచి పూలతో మనం పూజించామో కనక గర్భము లాంటి ఈ భారత భూమిపై పుట్టాము. సూర్యుని వెలుతురు ఉన్నంత వరకు, ఓడల సముద్రంలో తిరుగుతున్నంత వరకు మన జాతి కీర్తి ప్రకాశిస్తుంది. మన దేశం లాంటి దేశం ప్రపంచంలో మరెక్కడా లేదు. అలాంటి దేశంలో పుట్టిన మనం అవమానంగా లేదా సందేహంగా భావించాల్సిన అవసరం లేదు. నేను భారతమాత కుమారుడునని గర్వంగా, భక్తితో చెప్పు. తరువాత ప్రశ్న, పౌరులు ఎటువంటి మంచి లక్షణాలు కలిగి ఉండాలి? జవాబు, పౌరులు నీతి, నిజాయితీ, ధైర్యం, క్రమశిక్షణ, దేశం పట్ల ప్రేమ, సేవాభావం, గౌరవం, త్యాగం వంటి మంచి లక్షణాలు కలిగి ఉండాలి. ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తరువాత సృజనాత్మకత. ఇందులో భాగంగా గేయాన్ని పొడిగించండి. మామిడి పండు మాకిష్టం, మామిడి మొక్కను నాటేస్తాం. జామ పండు మాకిష్టం, జామ మొక్కను నాటేస్తాం. తరువాత ప్రశంస. ప్రతిరోజు వైద్యులు, నర్సులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు ప్రజలకు విశేష సేవలు అందిస్తుంటారు. వారి శ్రమ విలువను ప్రశంసిస్తూ 2 వాక్యాలు రాయండి. వారి కృషి, అంకిత భావం వల్ల సమాజం సురక్షితంగా, ఆరోగ్యంగా ఉండగలుగుతుంది. వారి శ్రమ ఎంతో ప్రశంసనీయమైనది. తరువాత భాషాంశాల్లో భాగంగా కింది వాక్యాలను చదవండి. సరైన చోట ఫుల్ స్టాప్ లేదా కామాలు పెట్టండి. ఇక్కడ మనకి మొదటి వాక్యంలో రాణి చపాతీ, పప్పు కూర వండింది. ఇక్కడ చపాతీ పక్కన కామ, అలాగే వండింది పక్కన ఫుల్ స్టాప్ అనేది పెట్టాలి. రెండవ వాక్యంలో రాము పరుగున వెళ్ళాడు. ఇక్కడ వాక్యం చివరలో ఫుల్ స్టాప్ అనేది మనం పెట్టాలి. తర్వాత మూడవ ప్రశ్నలో గీత, సీత, లక్ష్మి స్కూలుకు వెళ్ళారు. ఇక్కడ గీత పక్కన కామ, అలాగే సీత పక్కన కామను ఉంచి వాక్యం చివర ఫుల్ స్టాప్ అనేది మనం పెట్టాలి. తర్వాత నాలుగవ ప్రశ్నలో సూర్యుడు ఉదయించాడు, పక్షులు పాటలు పాడాయి. ఇక్కడ సూర్యుడు ఉదయించాడు దగ్గర ఫుల్ స్టాప్, అలాగే పక్షులు పాటలు పాడాయి దగ్గర కూడా మనం ఫుల్ స్టాప్ను పెట్టాలి. చివరి ప్రశ్న, నేను బ్యాట్, బంతి కొనుక్కున్నాను. ఇక్కడ బ్యాట్ పక్కన కామ, వాక్యం చివరలో ఫుల్ స్టాప్ అనేది మనం పెట్టాలి. నెక్స్ట్ వచ్చేసి ప్రాజెక్టు పని. ఇందులో భాగంగా మనకిక్కడ మోడల్ ప్రాజెక్ట్ అనేది ఇవ్వటం జరిగింది. దీనిని బేస్ చేసుకొని మనం టెక్స్ట్ బుక్లో ఇవ్వబడిన గుణింత పదాలు, వాక్యాలు అనే అంశంపై విద్యార్థులతో ప్రాజెక్టును చేయించాలి. అది ఏ విధంగా రాయించాలో ఇప్పుడు చూద్దాం. విద్యార్థి పేరు, తరగతి, ప్రాజెక్టు పేరు
గుణింత పదాలు, వాక్యాలు. ఉపోద్ఘాతం పుస్తకాలు చదవటం, పదాలను గుర్తించటం, గుణింత అక్షరాలతో ఉన్న పదాలు రాయడం, అలాగే ఆ పదాలతో వాక్య నిర్మాణం చేయడం. ప్రాజెక్టు లక్ష్యాలు పుస్తకాలలోని గుణింత పదాలు గుర్తించటం, పదజాలాన్ని విస్తరించుకోవటం, సేకరించిన పదాలతో సులభమైన వాక్యాలు నిర్మించటం. ప్రాజెక్టు లక్ష్యాలు పుస్తకాలలోని గుణింత పదాలు గుర్తించటం, పదజాలాన్ని విస్తరించుకోవటం, సేకరించిన పదాలతో సులభమైన వాక్యాలు నిర్మించటం. కావాల్సిన సామాగ్రి పాఠ్యపుస్తకం, పెన్సిల్, పేపర్లు, చార్ట్. ప్రాజెక్టు విధానం 5వ తరగతి పాఠ్యపుస్తకంలో గుణింత అక్షర పదాలు సేకరించి వాటితో వాక్యాలు రాశాను. రాసిన పదాలు చపాతి, పరుగు, పాటలు, బంతి, తరగతి. ఇవే కాకపోయినా మనం గుణింత అక్షరాలు ఉన్న పదాలు ఏవైనా సరే 5 కానీ లేదా అంతకన్నా ఎక్కువ కానీ విద్యార్థులతో రాయించవచ్చు. రాసిన వాక్యాలు ఆ పైన మనం ఏ పదాలైతే రాసామో అదే పదాలపైన వారితో వాక్యాలను రాయించాలి. ఈరోజు ఉదయం నేను చపాతీ తిన్నాను. రాము చాలా వేగంగా పరుగు తీశాడు. లత చాలా బాగా పాటలు పాడుతుంది. మా తరగతి అంటే మాకు చాలా ఇష్టం. మా తమ్ముడు బంతితో ఆడుకుంటున్నాడు. ఆశించిన ఫలితం విద్యార్థులు గుణింత పదాలు గుర్తించగలుగుతారు, రాయగలుగుతారు, వాటిపై సొంతంగా వాక్య నిర్మాణం చేయగలుగుతారు. చివరిగా విద్యార్థి యొక్క సంతకంతో ఈ ప్రాజెక్ట్ అనేది పూర్తవుతుంది. తరువాత కృత్యం నేనేమి నేర్చుకున్నాను. ఇందులో భాగంగా కింది ప్రశ్నలకు జవాబులు రాయండి. మొదటి ప్రశ్న వాక్యంలో గీత గీసిన పదానికి బహువచనం రాయండి. నెమలి అందంగా నాట్యం చేస్తుంది. ఇక్కడ గీత గీసిన పదము నెమలి. దీనికి బహువచనం నెమళ్ళు. రెండవ ప్రశ్న కింది పదంతో సొంత వాక్యాన్ని రాయండి. పాఠం తెలుగులో మా మొదటి పాఠం పేరు ఏ దేశమేగినా. మూడవ ప్రశ్న సరైన విరామ చిహ్నాలను పాటించిన వాక్యాలను గుర్తించండి. రాజు బడికి వెళ్ళాడు. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఈ రాజు బడికి వెళ్ళాడు. వాక్యం చివరలో ఫుల్ స్టాప్ అనేది మనం పెట్టాలి. తరువాత కింది ప్రశ్నలకు జవాబులు రాయండి. ఇక్కడ మనకు ఒక పారాగ్రాఫ్ ఇవ్వడం జరిగింది. ఈ పారాగ్రాఫ్ బేస్ చేసుకొని మనం కింద ఇవ్వబడిన ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. మొదటి ప్రశ్న పోలీసుల ప్రధాన బాధ్యత ఏమిటి? జవాబు నేరాలను అడ్డుకోవడం, నేరస్తులను పట్టుకోవడం, ప్రమాదాల్లో చిక్కుకున్న వారికి సహాయం చేయటం వారి ముఖ్య బాధ్యత. రెండవ ప్రశ్న రోడ్డు ప్రమాదాలు జరగకుండా పోలీసులు ఏమి చేస్తారు? జవాబు ట్రాఫిక్ నియమాలు పాటించేటట్లు ప్రజలకు సూచనలు ఇస్తారు. మూడవ ప్రశ్న మీ ప్రాంతంలో దొంగతనం జరిగితే చేయదగిన చర్య ఏది? జవాబు ఆప్షన్ ఈ పోలీస్ స్టేషన్కు తెలియజేయటం. తరువాత ప్రశ్న పాఠశాల అసెంబ్లీ సమయంలో మీరు పాటించే 2 నియమాలను రాయండి. జవాబు అసెంబ్లీలో నిశ్శబ్దంగా క్రమశిక్షణతో నిలబడాలి. ప్రార్థన, జాతీయ గీతం మరియు ఉపన్యాసాలను శ్రద్ధగా వినాలి. రెండవ ప్రశ్న మీకు తెలిసిన 2 దేశభక్తి గీతాల పేర్లు రాయండి. జవాబు వందే మాతరం, జనగణమన. ఇవి భారతదేశంపై ప్రేమ, గౌరవాన్ని వ్యక్తపరిచే ప్రసిద్ధ దేశభక్తి గీతాలు. తరువాత ప్రశ్న బడిలో బెంచీలు, ఫ్యాన్లు పాడు చేయకుండా ఉండడానికి మీ స్నేహితునికి ఎలాంటి సూచనలు చేస్తారు? జవాబు పాఠశాల ఆస్తులను జాగ్రత్తగా ఉపయోగించాలి. బెంచీలపై రాయకూడదు, గీతలు వేయకూడదు, ఫ్యాన్లతో అనవసరంగా ఆడకూడదు. పాఠశాల వస్తువులను మన సొంత ఆస్తిలా కాపాడుకోవాలి.
4వ ప్రశ్న, దేశం కోసం ప్రాణాలు అర్పించిన సైనికులను గుర్తు చేసుకున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుందో రాయండి. జవాబు: వారిని గుర్తు చేసుకున్నప్పుడు నాకు చాలా గర్వంగా, గౌరవంగా అనిపిస్తుంది. వారి త్యాగాల వల్లనే మనం స్వేచ్ఛగా, సురక్షితంగా జీవిస్తున్నామని భావిస్తాను. వారి సేవలను ఎప్పటికీ మర్చిపోకూడదని అనిపిస్తుంది. 5వ ప్రశ్న, సైనికులు దేశం కోసం చేసిన త్యాగం మనకు ఏమి నేర్పుతుంది? జవాబు: వారి త్యాగం మనకు దేశభక్తి, ధైర్యం, క్రమశిక్షణ మరియు నిస్వార్థ సేవాభావం నేర్పుతుంది. దేశం కోసం కష్టపడాలి, దేశ గౌరవాన్ని కాపాడాలని వారి త్యాగం మనకు సందేశం ఇస్తుంది. తరువాత కృత్యం, పేరాను పూర్తి చేయండి. బడిలో పద్యాల పోటీ జరగనుంది. పోటీలో నేను కూడా పాల్గొనాలనుకున్నాను. ముందుగా అని ఇక్కడ ఖాళీ అనేది ఇవ్వటం జరిగింది. దీనిని మనం విద్యార్థులతో ఈ విధంగా పూరించవచ్చు. నేను మంచి పద్యాలని ఎంపిక చేసుకొని వాటిని సరిగ్గా చదివి కంఠస్థం చేశాను. అలాగే ఉచ్చారణ, భావ వ్యక్తీకరణతో ప్రతిరోజు సాధన చేసి పోటీలో మంచి ప్రదర్శన ఇచ్చాను. చివరకు పోటీలో విజయం సాధించాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ తర్వాత బెల్ ఐకాన్పై క్లిక్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసినట్లయితే వీడియోని ఛానల్లో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో తెలుస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.